హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిగ్గర్. మీ అందరికీ థాటిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఈ సంవత్సరం నాగపంచమి ఎప్పుడు వచ్చింది, నాగపంచమి యొక్క విశిష్టత ఏమిటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ చేయాలనుకుంటే క్రింద కనిపిస్తున్న థ్యాంక్స్ బటన్ ని క్లిక్ చేసి మీ సపోర్ట్ ని అందించండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ ని క్లిక్ చేసి ఈ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి మరియు గరుడ పంచమి పండుగలను జరుపుకుంటాము. ఈ శ్రావణ శుద్ధ పంచమి రోజునే కశ్య ప్రజాపతి భార్యలైన వినత మరియు కద్రువలకు గరుత్మంతుడు నాగులు జన్మించారు. గరుత్మంతుడి యొక్క తల్లి వినత, నాగులు యొక్క తల్లి కద్రువ. అందుకని ఈ శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమి మరియు గరుడ పంచమి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ 2024లో నాగపంచమి ఎప్పుడు వచ్చిందో చూద్దాము. శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం శ్రావణ శుక్ల పంచమి తిథి ఆగస్టు 8వ తేదీ గురువారం రాత్రి 9:52 ప్రారంభమై ఆగస్టు 9 శుక్రవారం రాత్రి 11:50 వరకు ఉంటుంది. సూర్యోదయం వేళకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే పరిగణలోకి తీసుకుంటాము. కావున ఆగస్టు 9 శుక్రవారం గరుడ పంచమి మరియు నాగపంచమి పర్వదినాలను జరుపుకోవాలి. ఈ నాగపంచమి ప్రాముఖ్యతను స్కంద పురాణంలో సాక్షాత్ పరమశివుడే వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టత సంతరించుకుంది. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు ఆదిశేషుని. అప్పుడు ఆదిశేషుడు తాము ఉద్భవించిన రోజు అయిన శ్రావణ శుద్ధ పంచమి రోజు ఈ సృష్టిలో ఉన్న మనుష్యులందరూ సర్ప పూజలు చెయ్యాలని కోరుకుంటాడు. ఆ ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులందరూ సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు. అలానే ఇదే రోజున గరుత్మంతుడు కూడా జన్మించాడు కాబట్టి గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఏ తల్లైనా తన సంతానం తాను గర్వించేలా లోకం మెచ్చేలా ఉండాలనుకుంటుంది. అలా తన తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువస్తాడు. అందుకోసం ఇంద్రుడితోనే పోరాటం చేస్తాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందుకొని ఆయనకు అత్యంత ప్రీతికరమైన వాహనంగా మారిపోతాడు గరుత్మంతుడు. అలాంటి గరుత్మంతుడిని గరుడ పంచమి రోజున పూజిస్తే ఆరోగ్యవంతులు, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్తారు. ఇక పెళ్లి కాలేదు, ఆరోగ్యం బాలేదు, పిల్లలు కలగడం లేదని ఎవరైనా జ్యోతిష్యుణ్ణి సంప్రదిస్తే సాధారణంగా అందరూ చెప్పే విషయం ఏమిటంటే నాగదోషం ఉందని, సర్పదోషం ఉంది, గ్రహదోషం, రాహుకేతువుల దోషాలున్నాయని చెప్తారు. దానికోసం శాంతులు జరిపించాలని అంటారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు. ఇలాంటి వారికి శాంతులకు మించిన ఉపశమనం ఇస్తుంది నాగపంచమి. ఈ రోజున నాగదేవతలకు పాలు మరియు నైవేద్యంగా పాయసాన్ని సమర్పించడం మరియు నాగరూపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరియు పరమశివుణ్ణి ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. ఈ నాగపంచమి రోజున మీకు దగ్గరలో నాగుల పుట్ట ఉంటే నాగుల పుట్ట వద్దకు వెళ్లి నమస్కరించుకొని ఎర్రటి వస్త్రం లేదా తెల్లటి నాగుల పంచని సమర్పించండి. అలానే పాలును కూడా సమర్పించండి. నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళలేని వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి గాని శివాలయానికి గాని వెళ్లి అభిషేకాన్ని నిర్వహించుకోండి. ఈ రోజున ఇలా పూజించుకోవడం వలన రాహుకేతువుల దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఈ రోజున అందరూ తప్పనిసరిగా ఈ 9 నాగులను స్మరించుకోండి లేదా ఈ శ్లోకాన్ని 11 సార్లు కానీ 3 సార్లు కానీ వీలైతే 108 సార్లు జపించండి. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తదా. ఈ నాగపంచమి రోజున చేయకూడని పనులేమిటో మన శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి. ఈ నాగపంచమి రోజున భూమిని తవ్వడం వంటి పనులు చేయకూడదు. ముఖ్యంగా పాము పిల్లలు ఎక్కడైతే ఉంటాయో ఆ చోట అస్సలు ఇలా చేయకూడదు. అంతేకాకుండా ఈ నాగపంచమి రోజున పదునైన కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు ఎప్పుడూ ఉపయోగించకూడదని చెప్తారు. మరీ ముఖ్యంగా ఈ నాగపంచమి రోజున పాములకు హానిని తలపెట్టకూడదు. ఇలా హానిని తలపెడితే సర్పదోషం, కాలసర్పదోషం వంటి లోపాలతో బాధపడవలసి వస్తుందని చెప్తారు.
తెలుసుకున్నారు కదండి. ఇది నాగపంచమి మరియు గరుడ పంచమి యొక్క విశిష్టత మరియు ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.